ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ కుమార్. వెల్కమ్ టు శ్రీ ధర్మశాస్త్ర యూట్యూబ్ ఛానల్. మనందరి ఇష్టదైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ అయ్యప్ప స్వామి వారు శ్రీ ధర్మశాస్త్ర అవతారంగా శబరిమలైలో కొలువైన ముందు వరకు కూడా తమ యొక్క దివ్యమంగళ స్వరూపంతో నడయాడి పెరిగినటువంటి పుణ్య ప్రదేశం పందల రాజ్యం. నిజంగా ఇప్పటికీ పందల రాజ్యం ఉన్నదా? ఒకవేళ ఉంటే స్వామివారి యొక్క సంపదని ఎవరు కాపాడుతున్నట్టు? అసలు పందల రాజ్యం అంటే ఏంటి? రాజశేఖర మహారాజు గారు ఎవరు? అన్న పూర్తి చరిత్ర, దాని తాలూకు వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. లెట్స్ వాచ్ ఇట్. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. పందల రాజ్యం యొక్క చరిత్ర. వీరు తమిళనాడుకు చెందిన పాండ్యరాజ్య వంశస్థులు. వీరి యొక్క రాజ్యం మొదట మదురైలో ఉండేది. అక్కడ జరిగిన ఒక యుద్ధం కారణంగా ఓడిపోయిన వీరు భయానికి లోనై కేరళలోని పశ్చిమ కనుమలు, ప్రెజెంట్ అంటే పదనంతిట్ట డిస్ట్రిక్ట్ పందలం అనే ప్రదేశం ఏదైతే ఉన్నదో అక్కడికి వలస రావడం జరిగింది. అక్కడికి వలస వచ్చిన వీరు